దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువ ప్రతి చోట మరి ఉంటుంది. సిలువ వేసి సిలువ చెక్కతో కానీ దేనితో కానీ చేసి చర్చిల మీద కానీ పెట్టుకుంటారు. అవునా అండి? అవును కదా. మరి సిలువ అసలు ఏంటి? అసలు అది ఘోరమైన నేరం చేసిన వాళ్ళకి శిక్షణ ఇచ్చే ఆ యొక్క ఆయుధం అది సిలువ అంటే. యేసు ప్రభువు లేకుండా సిలువకు విలువ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు స్వరూపాన్ని పెట్టుకుంటేనేమో విగ్రహారాధన అంటారు. యేసు ప్రభు లేకుండా ఉట్టి సిలువను పెట్టుకుంటే అది విగ్రహారాధన కాదా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ఆలోచన? అనేక మంది చెప్తూ ఉంటారు, అనేక మంది అంటూ ఉంటారు, యేసు ప్రభు ఫోటో కానీ యేసు ప్రభు యొక్క స్వరూపం కానీ పెడితే విగ్రహారాధన అంటారు. యేసు ప్రభు స్వరూపం అనేది లేకుండా ఒట్టి సిలువ పెడితే అది విగ్రహారాధన కాదా? మీరే చెప్పండి. ఏమండి, ఇది బాగుందా? మంచిదేనా ఇది? యేసు ప్రభు ఉంటేనే సిలువకు విలువ. యేసు ప్రభు లేకపోతే సిలువకు విలువ లేదు. అట్లాగే యేసు ప్రభు తన జీవితంలో ఉంటేనే మనిషికి విలువ. యేసు ప్రభు తన జీవితంలో లేకపోతే మనిషికి విలువ లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనిషికి కానీ దేనికైనా సరే విలువ కావాలి అంటే, విలువ రావాలి అంటే, విలువ ఉండాలి అంటే యేసు ప్రభు ఉండాల్సిందే. ఏ వ్యక్తికి కావచ్చు, దేశానికి కావచ్చు, గ్రామానికి కావచ్చు, పట్టణానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, దేనికైనా సరే విలువ కావాలి అంటే పిల్లరా యేసు ప్రభు ఉండాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ జీవితంలో విలువైన జీవితం మార్చబడాలంటే, నీ జీవితము విలువైనదిగా మార్చబడాలంటే, ఈ లోకంలోనూ దేవుని రాజ్యంలో కూడా విలువ గలదిగా ఉండాలి అంటే యేసు ప్రభు నీలో ఉండాలి, నిన్ను నడిపించాలి, నీతో ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.